చూసుకుంటే మెదక్ జిల్లాలో కూడా పోటీ తారస్థాయిలో ఉందనే చెప్పొచ్చు. ఇక్కడ మెదక్ జిల్లాలో మాత్రం త్రిముఖ పోటీ తప్పేటట్టు లేదు. ఒక పక్క నీలం మధు కాంగ్రెస్ నుంచి ప్రచారంలో దూసుకుపోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు ఎక్కడన్నా స్ట్రాంగ్గా ఉంది అంటే అది మెదక్ నుంచి అని మనకి తెలుస్తున్న పరిస్థితి. చూడాలి మరి మెదక్లో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి అక్కడి నుంచి అందిస్తారు. చెప్పండి, అక్కడ పరిస్థితి మెదక్ నుంచి పరిస్థితి ఎలా ఉంది? ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉందా సునీల్? ఏ రకంగా ఉంది? మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ నుంచి సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ గా పనిచేసినటువంటి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ తరఫు నుంచి బరిలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ మెదక్ లో పరిస్థితి చూసుకున్నట్లయితే త్రిముఖ పోటీ ఉందని చెప్పవచ్చు. మీరు ఇందాక చెప్పిన అంశం బట్టి మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు త్రిముఖ పోటీ ఉందని చెప్పవచ్చు. అయితే ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ జోరు పెంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే మెదక్ లో రోడ్ షో నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే నీలం మధుకు మద్దతుగా. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి రోడ్ షో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అంశంగా చెప్పవచ్చు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరిగినటువంటి పరిస్థితి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందుందని చెప్పవచ్చు. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంది ప్రచారంలో, మూడో స్థానానికి బీజేపీ పరిమితమైందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కేవలం బీజేపీ తరఫు నుంచి ఇప్పటికే అమిత్ షా ఒకసారి వచ్చి ప్రచారం నిర్వహించినప్పటికీ బీజేపీ తరఫు నుంచి ఎవరు కూడా, అమిత్ షా మినహాయిస్తే ఏ పెద్ద నాయకుడు కూడా ప్రచారం చేయలేదు. కేవలం వన్ మ్యాన్ ఆర్మీ షోలో కేవలం రఘునందన్ రావు మాత్రమే విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీలో మెదక్ నియోజకవర్గంలో ఇటీవలే సంగారెడ్డి జిల్లాలో సదాశివపేటలో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారం చేస్తుండగా, అదే ప్రాంతానికి చెందినటువంటి కీలక నాయకులు మన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పులిమామిడి రాజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుకునేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ కు బీజేపీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమేర బీఆర్ఎస్ కూడా ప్రచారంలో రెండో స్థానంలో ఉందని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గెలుపు బాధ్యతలు భుజాన వేసుకొని మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు మాజీ సీఎం కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా నర్సాపూర్ లో బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి నీలం మధుకు కొంత గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పి కూడా మనం భావించవచ్చు. మరోవైపు ప్రియాంక గాంధీ కూడా నర్సాపూర్ కు రాబోతున్నారు. మరో 2-3 రోజుల్లో షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రియాంక గాంధీ కూడా నీలం మధుకు మద్దతుగా ప్రచారం చేయబోతున్నారని కూడా వస్తున్నటువంటి వార్తలు. ప్రియాంక గాంధీ కనుక ప్రచారం చేస్తే మరింత కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు. ఓట్ బ్యాంక్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరోవైపు జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రస్తుత ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీలో ఉన్నారు. అక్కడ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉండవచ్చు. కేవలం మూడో స్థానానికి బీఆర్ఎస్ పరిమితమయ్యే అవకాశం ఉంది. గాలి అనిల్ కుమార్ కేవలం మూడో స్థానానికి పరిమితమయ్యే పరిస్థితి ఉంది. గాలి అనిల్ కుమార్ గా ప్రచారంలో కొంత వెనుకబడ్డారని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి పెద్ద శంకరంపేటలో, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్ద శంకరంపేటలో ఇటీవల ఆయన సభ నిర్వహించడం జరిగింది. సభకు ఊహించిన దానికన్నా ఎక్కువ మంది రావడం జరిగింది. కేవలం 30-40 వేల మందితో సభ ఏర్పాటు చేసి దాదాపు 1,00,000 పైచిలకు జనాలు సీఎం రేవంత్ రెడ్డి సభకు రావడంతో జైరాబాద్ కూడా దాదాపుగా కాంగ్రెస్ ఖాతాలో పడబోతుంది, జైరాబాద్ ఎంపీ స్థానం అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. జన సందోహాన్ని చూసి రేవంత్ రెడ్డి చెప్పారు ఖచ్చితంగా జైరాబాద్ పార్లమెంట్ లో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి సురేష్ షెట్కర్ గెలుపు ఖాయం అయిపోయింది ఈరోజు సభను చూసి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఆయన రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా ఎన్నికల ముందు వరకు 13వ తారీఖు లోపు మరోసారి పర్యటించబోతున్నారని చెప్పవచ్చు. ఆ నారాయణఖేడ్ పరిధిలో, ముఖ్యంగా జైరాబాద్ పరిధిలో కూడా ప్రియాంక గాంధీ చేత మరో సభను కూడా ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ రకంగా కూడా అటువంటి చర్యలు చేపట్టిన పరిస్థితిలో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ కొంత ఎదుగుతుందని చెప్పవచ్చు. మెదక్ కానివ్వండి, జైరాబాద్ లో అయితే రెండో స్థానం కోసమే అటు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి పోటీ పడే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే గాలి అనిల్ కుమార్ కు కేవలం
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకరే గాలి అనిల్ కుమార్ తో ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్య నాయకులు బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి వెంటే ఉండి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో గాలి అనిల్ కుమార్ కేవలం ఒక మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో గాలి అనిల్ కుమార్ కేవలం 3వ స్థానానికి పరిమితం అవుతారని చెప్పి కూడా స్పష్టంగా భావించవచ్చు. ఓకే.